బట్ ఇది ఒక ఒక భావన ఏర్పడింది, పర్సెప్షన్ అయితే ఉంది. ఒక పర్సెప్షన్. అంటే 2 రాకెట్లు ఒకేసారి గాల్లోకి వెళ్ళినాయి, అల్లు అర్జున్ రామ్ చరణ్ 2 రాకెట్లే. ఒక రాకెట్ కొంచెం తొందరగా పైకి వెళ్ళింది. ముందే వచ్చాడుగా అల్లు అర్జున్ 2002లో లాంచ్ అయితే 2007లో 2009లో లాంచ్ అయ్యాడు. తేడా ఉంది. అండ్ ఎనీవే క్రోనాలజీ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, అవే జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పు. వీళ్ళకి నేషనల్ అవార్డు వచ్చింది, వీళ్ళకి కూడా రావాలి, వీళ్ళకి రాలేదు ఎందుకు, వీళ్ళకి 5 సినిమాలు హిట్ అయ్యాయి, మనం కూర్చుని అరే బన్నీకి వచ్చిందిరా చరణ్కి రాలేదురా మనం అనుకుంటున్నాం, వాళ్ళు అనుకుంటున్నారు లేదు, వాళ్ళు అనుకుంటున్నారు కూడా, మేము అనలేదు స్వామి. నేను అనేది ఏంటంటే ఈ జరిగిన అంటే మీరు నేను కాదు ప్రపంచం అంతా. అదే అంటే ఇది అడగడానికి కూడా కారణం ఏంటంటే ఒక తన ఉనికిని చాటుకోవడంలో అల్లు అర్జున్ ఎక్కడ వెనక్కి తగ్గలేదు, అసలు నిజంగానే తగ్గేదేలే. అంటే తను నైసిటీస్ కోసము మొహమాటాల కోసం ఉండే వ్యక్తి కాదు, తన పర్సనాలిటీ తన ఐడియాలజీ తనకుందని డెఫినెట్లీ హి హస్ ఎస్టాబ్లిష్డ్. ఇండైరెక్ట్ గా అన్స్టాపబుల్ లో అది కూడా చెప్పాడు. అంటే మీ ఇంట్లోనో మీ ఫ్యామిలీస్లోనో ఏమన్నా చిన్న చిన్న పొరపచ్చాలు వస్తే మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అని ఎవరు అడిగారు? బాలకృష్ణ గారు. అవును, అడిగితే తను ఏమన్నాడు, ఏదైనా డిసగ్రిమెంట్ వస్తే ఇంట్లో వ్యక్తితో, కుటుంబంలో వ్యక్తితో, ఆ డిసగ్రిమెంట్ వరకే మన ఆ ఇష్యూ వరకే మన డిసగ్రిమెంట్, ఆ పాయింట్ వల్ల మొత్తం రిలేషన్ ఎఫెక్ట్ అవ్వదు, ఆ పాయింట్లో మా ఇద్దరికి పడదు, ఆ పాయింట్లో మీకు దబిడి పాట నచ్చలేదు, నాకు నచ్చింది, ఆ పాయింట్లో మన ఇద్దరికి, అంతకు మనం ఇద్దరం ఫోన్లో బ్లాక్ చేసుకోం కదా, కిందకి వెళ్ళిపోయి ఇంకోసారి అతను పిలవద్దని అనరు కదా మీరు నాయకులు గారు.